హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం ఒక స్పెషల్ రిబ్బన్ పకోడీ రెసిపీని చూద్దాము. ఒకసారి ఈ పద్ధతిలో రిబ్బన్ పకోడీ చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా వస్తాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. టేస్ట్ అయితే మనం రెగ్యులర్గా చేసుకునే రిబ్బన్ పకోడీ కంటే కూడా చాలా బాగుంటాయి. ఒకసారి ఈ పద్ధతిలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 5 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ. ఈ ఉల్లిపాయ వల్ల రిబ్బన్ పకోడీకి మంచి టేస్ట్ వస్తుందండి. తప్పకుండా ఒకసారి ఉల్లిపాయ వేసి ట్రై చేయండి. అలాగే 2 ఇంచుల అల్లం ముక్క, 1 టేబుల్ స్పూన్ వాముకు బదులుగా మీరు జీలకర్ర అయినా వేసుకోవచ్చు. వీటన్నిటిని మిక్సీ జార్లో వేసేసుకొని వీటితో పాటుగా కొంచెం ఉప్పు, 1/2 టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువే వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం నీళ్ళు పోసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుని ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. పిండిలో డైరెక్ట్గా ఈ పేస్ట్ వేసే కంటే కూడా ఇలా ఫిల్టర్ చేసుకొని వేసుకుంటే మనకి రిబ్బన్స్ ఒత్తినప్పుడు చక్కగా వస్తాయండి, ఎక్కడ అడ్డం పడకుండా. తర్వాత కొంచెం నీళ్ళు పోసుకుని ఇది బాగా ఫిల్టర్ చేసుకోవాలి. ఈ పిప్పిని తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పిప్పి వస్తే దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇలాగే మిగిలిన పేస్ట్ అంతా కూడా ఫిల్టర్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3/4 కప్ వాటర్ యూజ్ చేశానండి ఈ ఫిల్టర్ చేసుకోవడానికి. ఈ విధంగా మొత్తం రసం పిండేసుకొని ఈ పిప్పిని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలా మనం ఫిల్టర్ చేసుకున్న నీళ్ళతో పిండిని కలుపుకుంటాము. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక పెద్ద పళ్ళెంలో జల్లెడిని పెట్టేసుకుని 1.5 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు శనగపిండి, 1.5 కప్పుల బియ్యం పిండి, 1/2 కప్పు శనగపిండి వేసుకొని జల్లించుకోవాలి. నేను తీసుకున్న బియ్యం పిండి వచ్చేసి పొడి బియ్యం పిండి అండి. బయట కొనదైనా పర్లేదు, ఇంట్లో తయారు చేసుకున్న బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల వెన్న వేసుకోవాలి. వెన్నకు బదులుగా వేడి నూనె అయినా వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, మనం పేస్ట్లో కూడా వేసాం కదా, చూసుకొని వేసుకోండి. ఇక నేను 3/4 టీ స్పూన్ సాల్ట్ వేసాను. ఈ పిండికి ఈ వెన్నని బాగా పట్టించాలి. ఈ విధంగా రబ్ చేస్తూ పిండికి బాగా వెన్నని పట్టిస్తే రిబ్బన్ పకోడీ బాగా గుల్లగా వస్తాయి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఫిల్టర్ చేసి పెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, వాటిని కొంచెం పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఈ రిబ్బన్ పకోడీలో కారం వేసి కూడా చేసుకోవచ్చండి, కానీ పచ్చిమిర్చి కారం వేసి చేస్తే బాగా గుల్లగా క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇందులో మనం ఉల్లిపాయ కూడా వేసాం కదండి, ఉల్లిపాయ వల్ల మరింత టేస్ట్ వస్తుంది. మీరు ఉల్లిపాయ వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు, ఉల్లిపాయ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. నాకు కొంచెం నీళ్లు తగ్గాయి, నేను మిగిలిన పిప్పిలో కొంచెం నీళ్లు పోసి ఫిల్టర్ చేసి తీసుకుంటున్నాను. ఈ విధంగా మామూలు నీళ్లు కాకుండా పిప్పిలో కొంచెం నీళ్లు పోసుకుంటూ ఫిల్టర్ చేసుకుని ఆ నీళ్లు వేసుకోండి. పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి, మరి సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగా ఈ విధంగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. రిబ్బన్ పకోడీ వేయడానికి పిండి రెడీ అయిపోయింది. ఇలా గట్టిగా కలిపేసుకుని ఇప్పుడు మురుకులు గొట్టంలో ఇలాంటి ప్లేట్ వేసేసుకుని దీంట్లో సరిపడా పిండిని పెట్టేసి క్లోజ్ చేసుకోవాలి. మనం పిండిలో పేస్ట్ కాకుండా ఫిల్టర్ చేసిన నీళ్లు పోసాం కదండి, రిబ్బన్స్ చక్కగా వస్తాయి, ఎక్కడ కూడా విరిగిపోకుండా. చూడండి చక్కగా వస్తున్నాయో, షేప్ ఎక్కడ చేంజ్ అవ్వకుండా చక్కగా వస్తాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పెట్టి మీడియం ఫ్లేమ్లో బాగా కాగనివ్వాలి. ఇప్పుడు దీంట్లో 1 రౌండ్ ఈ రిబ్బన్స్ని ఒత్తుకోవాలి. మరి ఎక్కువ వేసేసుకోవద్దు, కొంచెం తక్కువ వేస్తేనే చక్కగా కాలుతాయి. 1 రౌండ్ వేసేసి మీడియం ఫ్లేమ్లో ఇవి పైన పచ్చిదనం తగ్గేంత వరకు బాగా కాలనివ్వాలి. పచ్చిదనం తగ్గిన తర్వాత నిదానంగా రెండో వైపు తిప్పుకోవాలి. నూనె బాగా వేడెక్కిపోయి ఎక్కువ కాలిపోయిందండి, మరి ఇంత ఎర్రగా కాల్చుకోవద్దు, కొంచెం లైట్గా కాలితేనే బాగుంటుంది. ఇటువైపు కూడా కొంచెం సేపు కాల్చి తీసేసుకోవాలి. మరి ఇంత ఎర్రగా కాల్చుకోవద్దండి. ఈ రిబ్బన్ పకోడీ నూనెని కూడా ఎక్కువగా పీల్చుకోవు. ఫ్లేమ్ని కొంచెం బాగా నూనె ఎక్కువ కాగిపోతే ఫ్లేమ్ని కొంచెం తగ్గించుకొని అప్పుడు ఈ రిబ్బన్ పకోడీని వేసుకోండి. మరి ఎక్కువ కాకుండా 1 రౌండ్ వేసుకుని చూడండి, ఈ విధంగా లైట్గా కాలితే సరిపోతుంది. మరి ఎక్కువ ఎర్రగా కాల్చుకోవద్దు. ఈ విధంగా లైట్గా కాల్చుకొని రెండో వైపు తిప్పుకొని ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి. ఇలా 2 వైపులా కాలిన తర్వాత తీసేసుకోవడమే. ఇవి బయటకు తీసాక మరి కొంచెం రంగు వస్తాయి. ఇలాగే మిగిలిన రిబ్బన్ పకోడీ అంతా వేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత 8 డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా క్రిస్పీగా ఉంటాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఒకసారి ఈ పద్ధతిలో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.